నాలో సంగీతం హూలాలా లా లా నీతోనే హూలాలా నీ వల్లే నమస్కారం, వెల్కమ్ టు ఉమెన్స్ హాలిక్ స్టార్ మహిళ 2400+. పండగలంటే ఎప్పుడో ఒకసారి వస్తాయి, పుట్టినరోజులు కూడా సంవత్సరానికి ఒకసారి వస్తుంది. కానీ డైలీ సెలబ్రేషన్ అంటే స్టార్ మహిళ. సో స్టార్ మహిళకి స్వాగతం పలుకుతూ ఈ రోజు వచ్చినటువంటి పార్టిసిపెంట్స్ ఎవరో పరిచయాలు పెంచుకుందాము. అన్నట్టు ఈ రోజు పుట్టినరోజు అంటే గుర్తొచ్చింది. ఈ రోజు నా పుట్టినరోజు అనుకుంటున్నారా? మళ్ళీ చేసుకోకూడదు. ఈ రోజు చార్మి పుట్టినరోజు. హ్యాపీ బర్త్డే టు చార్మి. ఓకే అరుణ, చెప్పండి మీ గురించి. హాయ్ సుమా. హాయ్. నేను విజయవాడ నుంచి వచ్చాను. నా పేరు అరుణ. నేను సైకాలజీ చేశాను. సైకాలజీ చేశారు? ఓకే. లర్న్డ్. యు ఆర్ బర్న్. వాట్? ఐ డిడ్ంట్ గెట్ యు. నేను లర్న్ సైకాలజిస్ట్, మీరు బర్న్. బర్న్? అచ్చా, బర్న్ కాదు. బర్న్. బర్న్ అంటే కాల్ చేస్తానా? ఏమిటో ఈ సైకాలజీ చదివిన వాళ్ళ సైకాలజీ అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఆవిడ బర్న్ అన్నారో నన్ను బర్న్ అన్నారో అగ్గిపుల్ల వెలిగించేయమన్నారో అర్థం కాలేదు. ఒక అగ్గిపుల్ల ఉందా? గాయత్రి, మీ గురించి చెప్పండి. నా పేరు గాయత్రి. నేను ఉప్పల్ నుంచి వచ్చాను. బ్యాంక్ ఆఫ్ అమెరికాలో జాబ్ చేస్తున్నాను. బ్యాంక్ ఆఫ్ అమెరికా ఉప్పల్లో ఉందా? లేదు, హైటెక్ సిటీ. ఓ, అదేంటి వాళ్ళ బ్యాంక్ అమెరికాలో పెట్టకుండా ఇండియాలో ఇక్కడ అది కూడా ఇటువైపు పెట్టారు? లేదు, దెన్ బ్యాక్ అండ్ ఆపరేషన్స్, నాన్ ఐటీ సెక్టర్. ఓ, బ్యాక్ ఎండా అంటే దొడ్డిదారిలో వెళ్తాం అన్నమాట. ధనలక్ష్మి బ్యాంక్. ఇదిగో. హాయ్ సుమా. హాయ్. నా పేరు ధనలక్ష్మి. నేను ఎస్ఆర్ నగర్ నుండి వచ్చాను. నేను కూడా హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో వర్క్ చేస్తున్నాను. ఓ, అందరూ బ్యాంక్ ఎంప్లాయీస్. ఫ్రెండ్స్ బ్యాక్ ఎండ్ కాదు. మీరు కూడా వెనక నుంచి వెళ్తారా? మనమందరం ఒక బ్యాచ్ వెనక నుండి. ఫ్రంట్. ఓ కరెక్ట్, నేను కూడా బ్యాక్ ఎండ్. కరెక్ట్, నేను కూడా స్టార్ మహిళ బ్యాక్ ఎండ్ ఎంప్లాయీని. ఎందుకంటే నేను కూడా దొడ్డిదారి నుంచి వస్తాను. సారిక. హాయ్ సుమా. నేను విజయవాడ నుంచి వచ్చాను. నా పేరు సారిక. నాకు సింగింగ్ అంటే ప్రాణం. సింగింగ్? ఓకే. అంటే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా అండి, లేకపోతే ఓన్లీ సింగింగ్? మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ఒక వైలిన్ ఈ మధ్య 1 year నుంచి నేర్చుకుంటున్నాను. ఓకే. సింగింగ్ మాత్రం ప్రొఫెషన్. ఓకే, మీ అందరికి 10 పాయింట్స్ ఇచ్చేస్తున్నాను. ఇవాళ ఎపిసోడ్ లో ఎవరు విన్ అవుతారో చూద్దాం. ఉమెన్స్ హాలిక్ స్టార్ మహిళలో మన మొట్టమొదటి రౌండ్. రెడీ 1 2 3. రెడీ 1 2 3 లబో లబో లబ్ లవ్ నా ఎగిరి పటాకా 1 2 3 గో. మీరు ఆ రెడ్ దగ్గరికి వెళ్ళి రెడీగా ఉండండి లోపల నుంచి. అయ్యో అయ్యో అయ్యో. స్టార్ట్. ఒకటి వెనక్కి చేసేయండి. ఇటు 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 ఇటు. ఓ, మీ వెనక్కి అనుకున్నారా? కాదు, వేసిన దగ్గర నుంచి వెనక్కి అనమాట. వేయండి. ఓకే, అరుణ స్కోర్ 9 18 27 28 29 30 31 32. చెప్పండి. నేను ఒక జోక్ చెప్తాను సుమా. చెప్పండి. ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్స్ నీలాగా రాజులాగా ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ మాట్లాడుకుంటున్నారు. వాళ్ళిద్దరు కాన్వర్సేషన్. వైఫ్ చెప్తుంది హస్బెండ్ కి, ఏమండి మీకు తెలుసా ఓ విషయం, నేను పెళ్లి చూపుల్లో మిమ్మల్ని అస్సలు చూడకుండానే చేసేసుకున్నాను. ఇది నాకు ఎంత అదృష్టమో తెలుసా అంటే, ఓసి పిచ్చి మొహం నీది అదృష్టమా అన్న, అది ఇంకెంత అదృష్టమో చూడు, నేను నిన్ను చూసి కూడా చేసుకున్నాను. బాగుంది. కానీ అన్నది రాజీవ్ గారు సుమా. పర్వాలేదు. బాగుంది. గుడ్ వన్. నీ సంగతి చూసుకోనికి ఇంకా పెళ్లి కాలేదుగా, అందుకే ఇలాంటి జోక్ చెప్పా.
పెళ్లి చూపులు జరిగాయా ఏమైనా? అయింది. ఎవరో అదృష్టవంతులు వెళ్ళిపోయారు. ఓకే, మీరు చెప్పండి. సుమా కాస్త గుండె దడగా ఉంది, చాలా బాగుంది. హే, గుండెదడి తగ్గిపోతుంది బంతులు వేసినందుక. అంతే, అంతే, ఏం లేదు. ఇప్పుడు ఏమైనా జోక్ ఏమైనా చెప్తారా? తర్వాత ఇంకా గుండెదడగా ఉందా? అయ్యో పాపం అరుణ. సైకాలజీ గురించి నాకేమైనా చెప్పండి మీరు. ఇప్పుడు సైకాలజీలో మీరు మనుషుల మనస్తత్వాలని, వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని సాల్వ్ చేయడానికి వాటికి కౌన్సిలింగ్ నాకు చైల్డ్ సైకాలజీ అంటే ఇష్టం. అంటే మనదే చైల్డ్ సైకాలజీ. అందుకని సో ఆ ఏజ్ గ్రూప్ నాకు 12 years వరకు ఉండేవాళ్ళు. వాళ్ళని ఎలాగా మోటివేట్ చేయాలి, ఎలా మోటివేట్ చేయాలి, వాళ్ళే మోటివేటెడ్ గా ఉంటారు ఆ ఏజ్ వరకు. ఆ తర్వాత నుంచి మోటివేట్ చేయాలి. యాక్చువల్లీ అంతవరకు వాళ్ళని గనక మనము కరెక్ట్ గైడ్ చేయగలిగితే తర్వాత వాళ్ళ లేటర్ లైఫ్ లో వాళ్ళు చాలా మంచి అడల్ట్స్ గా తయారవుతారు అనేది నా థీసిస్. నేను అలాంటి దాని మీద థీసిస్ చేయాలి. కరెక్ట్ అండి, కరెక్ట్. 12 ఏళ్ళు ఎస్పెషల్లీ ఆ 12 నుంచి 16 ఏళ్ల లోపు వయసులో టీనేజ్ ని చాలా బాగా హ్యాండిల్ చేయాలి. యాక్చువల్లీ ఆ టీనేజ్ వాళ్ళని అంటే 12 వరకు అసలు ఫామ్ అప్ అవుతుంది. ఆ తర్వాత మాత్రం వాళ్ళని ఎలాగా దాంట్లో వాళ్ళు ఎలా సర్దుకుపోతారు, దాన్ని బట్టి వాళ్ళ తర్వాత లైఫ్ ఎలా ఉంటుంది అనేది డిసైడ్ చేయాలని. ఓకే, బికాస్ ఇప్పుడు ఉండేటువంటి ఈ ప్రపంచంలో గ్యాడ్జెట్స్ అని, సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ అని పిల్లలకి అన్ని అందుబాటులో ఉంటున్నాయి. మనం కూడా వాటిని పిల్లల్ని వేరు చేయలేకపోతున్నాం. పార్ట్ ఆఫ్ లైఫ్ అయిపోయింది అది మనకి. అందుకని మనకి ఎప్పుడైతే పార్ట్ ఆఫ్ లైఫ్ అయిపోయిందో మన పార్ట్ ఆఫ్ లైఫ్ అయిన పిల్లలకి అది పార్ట్ ఆఫ్ లైఫ్ అయిపోయింది. అంటే మనం ఫస్ట్ నుంచి అంత ఎక్స్పోజర్ లో లేము కానీ వాళ్ళు ఫస్ట్ నుంచి బిగినింగ్ ఏజ్ నుంచి వాళ్ళు అంత ఎక్స్పోజర్ లో ఉన్నారు. అవును. సో అది వాళ్ళని డైవర్ట్ చేస్తున్నట్టే కదా. ఎక్కువగా ఏది మనం స్వీట్స్ కి వాటికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాం కానీ ఫ్రూట్స్ అటువంటి వాటి మీద ఎవరైనా చూపించరు. అవును, ఎందుకంటే అది ఈజీగా మంచి వాటి మీద చూపించరు. కానీ మంచి వాటి మీద ఎలా చూపించగలగా, ఎలా వాళ్ళని మోటివేట్ చేయాలి, ఎలా వాళ్ళని డైరెక్ట్ చేయాలి, ఎలా వాళ్ళని గైడ్ చేయాలి, ఇటువంటి విషయం మీద నాకు కొంచెం. ఓకే, మాకు కూడా కొన్ని చిట్కాలు మధ్యలో చెప్పండి. ఓకేనా, రండి. ఓకే, రెడీ ధనలక్ష్మి? రెడీ. 1 2 3 గో. మీరు అక్కడికి వెళ్ళి రెడీగా ఉండండి. లోపల నుంచి రెడ్ దగ్గర ఇంకా ముందరికి వెళ్ళండి. స్టార్ట్. స్టాప్ అన్న తర్వాత 3 వేసారు అరుణ, అవి 3 వెనక్కేసేయండి. ధనలక్ష్మి స్కోర్ 9 10 11 12 13 14 15. 1 2 3 గో. మీరు రెడ్ దగ్గరికి వెళ్ళి రెడీగా ఉండండి లోపల నుంచి. ఇంకొంచెం దగ్గరికి వెళ్ళవా గాయత్రి? రెడ్ దగ్గరికి వెళ్ళా, అక్కడ ఉండి. స్టార్ట్ స్టార్ట్. స్టాప్. ఒక్కటి వెనక్కేసేయండి, ఒక్కటి. ఓకే, సారికా స్కోర్ 9 18 19 20 21 22. ఇవాళ పొద్దున్నే వచ్చినటువంటి ఒక వాట్సాప్ మెసేజ్ చెప్పేస్తాను నేను. బ్యాచులర్స్ కి రూమ్ అద్దెకి ఇవ్వబడును, వైఫ్ ఫ్రీ అని పెట్టారంట ఎవరో. జాగ్రత్తగా దాన్ని పరిశీలించి ఒకడు ఎవడైతే అడ్వర్టైజ్మెంట్ పెట్టాడో వాడి దగ్గరికి వెళ్ళి అడిగట, ఏంటిది ఫుల్లీ ఫర్నిష్డ్ హౌస్ వైఫ్ ఫ్రీ అని పెట్టావంటే, సారీ అండి స్పెల్లింగ్ మిస్టేక్, వైఫై ఫ్రీ అని పెట్టబోయి వైఫ్ ఫ్రీ అని పెట్టాను అన్నాడట. ఇప్పుడు మీ ఆయాసం తీరిపోయింది కాబట్టి మీరు ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పచ్చు. నేను క్వశ్చన్ అడుగుతాను సుమా. అడగండి. అన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్తావు కానీ దీనికి మాత్రం చెప్పకండి.
నేనే గెలుస్తా కాబట్టి. నీ పిచ్చి గాని అన్ని క్వశ్చన్స్ కి నేను ఆన్సర్ చెప్తాను, అది కరెక్టా కాదా అనేది మీరు డిసైడ్ చేసుకో. అదే కరెక్ట్ ఆన్సర్. దీనికి కూడా నేను చెప్తాను ఏదో ఒక ఆన్సర్. గ్రౌండ్ ఫ్లోర్ లో అమ్మాయి నించుంటుంది, ఫస్ట్ ఫ్లోర్ లో ముగ్గురు అబ్బాయిలు నించుంటారనమాట. నార్మల్ గా వాళ్ళు ముగ్గురు డిస్కస్ చేసుకుంటూ మాట్లాడుకుంటారనమాట. కింద ఒక అమ్మాయి నించుంది గ్రౌండ్ ఫ్లోర్ లో అని. దాన్ని ఇంగ్లీష్ లో సింగిల్ వర్డ్ లో చెప్పండి. కింద ఒక అమ్మాయి నించుంది అనే సెంటెన్స్ ని వాళ్ళొక సింగిల్ వర్డ్ లో చెప్తారనమాట. మిస్ అండర్స్టాండింగ్. నేను ఆన్సర్ చెప్పడమే కాదు, కరెక్ట్ ఆన్సర్ చెప్పా. సో అమ్మాయి మిస్, కింద అంటే అండర్ స్టాండింగ్, మిస్ అండర్స్టాండింగ్. ఓకే, మీరు కూడా అడగండి. అడగాల పాట పాడాలా? పాడండి పాడండి. పాడినా సుమా కోసం ఒక పాట పాడతానే. థ్యాంక్ యూ. మీరందరూ కూడా వినొచ్చు. നീ എന്തേതല്ലേ വാവേ നിന്നു പിണങ്ങാതെ ഒന്നു കൂടെ പോരും പൂവേ മാനത്തെ കൂട്ടിൽ ഒന്നു മൈന ഉറങ്ങിന്നേ താരാട്ടും പാട്ടിൽ ഒരു തത്തയുറന്നില്ലേ പിന്നെയൊന്നേ പാടണ്ടി. ఆ పాట నాకు రాదు. అయితే ఇదొచ్చా ఏంటి? പറയാൻ കൊതിച്ചു ഞാൻ മനസാദരിച്ചു ഞാൻ. అది కూడా రాదా? ఏంటిది మన మనసులో ఉన్నదా? తెలుగులో పాడేసింది. I did not see the dubbing films. I know only original songs. అది మరి ఎందు పరంగాలు ఎంత పరంజాలం కూడా రాదు నాకు. నాకు వేరే పాటలు వచ్చు. ఒకటి పాడు. పాడాలా మీకోసం? ఛా, కొత్త పాట నేర్చుకోలేదే, గుర్తు రావట్లేదు నాకు. అందుకనే ట్రై చేస్తున్నాను. పాతది పాడచ్చు కదా. పాతదా? పాతదేమో మర్చిపోయానే. పాతది కానిది ఏదైనా పాడాలి. ఎప్పుడు వస్తుందా? ఎవరంటే చెప్పమ్మా వివరాలే కుల్లమ్మా వివరాలే చిన్నది పోయమ్మా మాఘమాసం ఎప్పుడొస్తుందో మౌన రాగాలెన్ని నాళ్ళు ఎవరంటే ఎట్టమ్మా వివరాలే గుట్టమ్మా చిక్కుబుక్కు చిక్కు చిన్నోడోయమ్మా. అమ్మా అది మ్యాటర్. ఓకేనా? నువ్వు పాడమని అడిగావు. నా రికార్డ్స్ చాలా ఉన్నాయి, కొన్ని వేల రికార్డ్స్ లో, కొన్ని లహరిలో, కొన్ని ఈ రోజులో ఇరుక్కుపోవడం వల్ల నా పాట నేను పాడేటువంటి రైట్స్ నాకు లేవు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. రెడీ? 1 2 3 గో. మీరు రెడ్ దగ్గరికి వెళ్ళి రెడీగా ఉండండి, తొందరగా ఫాస్ట్ గా వేసేసేలా ఉంది అమ్మాయి. స్టార్ట్. స్టాప్. అబ్బా అబ్బా బాబా, సమన్యాయం. గాయత్రి స్కోర్ 9, 18, 27. థ్యాంక్స్ అండి, నా కోసం మలయాళం పాట నేర్చుకొని మరీ వచ్చి పాడారు. థ్యాంక్ యూ సుమా. దీనికోసం నేర్చుకున్నారా మీరు ఆ సాంగ్? మీకు వచ్చా? ఓ, ఇంకా వేరే మలయాళం సాంగ్స్ కూడా వచ్చా, వేరే లాంగ్వేజెస్ కూడా, తమిళ్ కూడా. వెరీ నైస్. ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాం. రెండవ రౌండ్ సినిమా చూపిస్తా భామా. మొదటి సెలబ్రిటీ సునీలు, పక్కన పిక్చర్స్. ధనలక్ష్మి చెప్పండి. 10 9 8 7 6 5 4 3 2 Let's go.
చితాక్ చింతాక్ తక్ తా చింతాక్ తక్ చితాక్ చితాక్ చింతాక్ తక్ తా అమ్మమ్మా యాక్చువల్ నాకు వచ్చు, నేను చెప్పైతే. మర్చిపోయాను, చెప్పు. గుర్తు రావట్లేదు. ఇంకేంటి, మనకి అదే, టైంకి గుర్తురావడమే అదే కావాలి. -6. తెలుసా ఎవరికైనా? తడాకా. 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 నీకు తడాకా లేదు, పో. నెక్స్ట్ సెలబ్రిటీ నాగేశ్వరరావు గారు, పక్కన పిక్చర్స్. సారిక. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. అయ్యయ్యో, ఏంటి ధనలక్ష్మి, నువ్వు ఒక దారి చూపించావా ఏమిటి? మార్గదర్శకురాలు ఆ, నేను. అంటే ఇలా నొక్కేసి మనం పాయింట్లు పోగొట్టుకోవచ్చు అని ధనలక్ష్మి చూపించడం, సారిక వెంటనే బజర్ నొక్కడం, పాయింట్లు పోగొట్టుకోవడం. -6. ఎవరికైనా తెలుసా? అది పక్కనే ఉంది అక్కడ. ఆ, అద్భుత దీపం. ఆ, సినిమా సినిమా సినిమానా? అల్లావుద్దీన్ అద్భుత దీపం. అరే అంతే. పోనీలే, జరిగిపోయింది, ఏదో జరిగిపోయింది. నెక్స్ట్ మరి ఎవరు ఆ దారిలోకి వెళ్తున్నారో చూద్దాం. నెక్స్ట్ సెలబ్రిటీ బాలకృష్ణ గారు, పక్కన పిక్చర్స్. ధనలక్ష్మి. చెన్నకేశవరెడ్డి. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్. అమ్మయ్యా, ఎక్కడ పోగొట్టుకున్నారో అక్కడే వెతుక్కోమన్నారు. ఏ రౌండ్ లో అయితే నువ్వు తప్పు చెప్పావో మళ్ళీ అదే రౌండ్ లో నువ్వు గెలిచావు 6. నీ పెదవిలో ఉన్న చెరుకు తోట పండిస్తా పండిస్తా ఓ చోట, నీ నడుము మడత పడితే నే చెమట చుక్కనైతే ఆ మడతల్లో దూరి నేను చక్కిలి గింతలు పెట్టేస్తా. నా చిన్న చిమలన్నీ తీర్చారో బాలయ్యో కత్తి లాంటి నీ చూపుకు సలాం సలాం నా సరిగమలు చల్లార్చారో బావయ్యో పత్తి లాంటి నా సోకు గులాం గులాం సత్తిరెడ్డి. నన్ను పట్టుకోవడానికి కావాల్సింది ఖర్చు కాదరా, కలేజా. అది ఎలా ఉంటుందో చూపిస్తాను, చూడు. సత్తిరెడ్డి. నెక్స్ట్ సెలబ్రిటీ చిరంజీవి గారు, పక్కన పిక్చర్స్. క్లూ కావాలా? మంటని అగ్నిని ఇంకో రకంగా అంటారు. ధనలక్ష్మి. జ్వాల. చూద్దాం. కరెక్ట్. 6. సో ఇక్కడ మంట ఉంది కాబట్టి మంటకి దగ్గరగా ఏమిటంటే జ్వాల. బాగా చెప్పావు అసలు. నెక్స్ట్ సెలబ్రిటీ అనుష్క, పక్కన పిక్చర్స్. శ్రేయ అండ్ అనుష్క ఇద్దరు కనిపించిన సినిమా. నాకు తెలుసు. రీసెంట్ మూవీ, నాగార్జున హీరో.
ధనలక్ష్మి. సోగ్గడి చిన్ని నాయన. ఆ! చూద్దాం మరేంటి? అందులో లేదు శ్రేయ. నువ్వు చెప్పేసా చూద్దాం, టైం అయిపోయింది. కాదు, ధనలక్ష్మి విషయంలో ఒక కొత్త ట్రెండ్ ఏంటంటే ఎవరైనా సరే ఎక్కడ పోగొట్టుకుంటే అక్కడ వెతుకుతారు. ఈమె ఎక్కడ వెతుకుతుందో మళ్ళీ అక్కడ చూద్దాం. సుమా నేను చెప్తా ఆన్సర్. చెప్పండి. ఊపిరి. అబ్బా భలే చెప్పారు. సో -6 ధనలక్ష్మి. ఇది ఊపిరి. ఊపిరి సినిమాలో అనుష్క గెస్ట్ అపియరెన్స్, శ్రేయ ఇద్దరు గెస్ట్ అపియరెన్స్ కనిపిస్తారు మనకు ఆ సినిమాలు. రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాం. 3వ రౌండ్ ప్రశ్నకు వేళ అయ్యే రా. శ్రీ ఆంజనేయం సినిమాలో హీరో ఎవరు? నితిన్. కరెక్ట్ ఆన్సర్. తీసేసుకో. అరుణ దగ్గర 4, సారిక దగ్గర 1, ధనలక్ష్మి దగ్గర 1. ఓకే, నీకు 6. చార్మి ఏ సినిమాలో విలన్ లాగా నెగటివ్ రోల్ చేసింది? చార్మి నెగటివ్ రోల్. ఆప్షన్స్ ఉన్నాయి, తీసుకో. చెప్పండి ఆప్షన్. ఏ 16 days, బి కావ్యాస్ డైరీ. నీకు డైరీ రాసుకునే అలవాటు ఉందా? రాసుకుంటావా? ఆప్షన్ బి కావ్యాస్ డైరీ. కాదు, నీకు డైరీ రాసుకునే అలవాటు ఉందా అని అడుగుతున్నా. నేను డైలీ రాయను, కానీ ఏదైనా మెమరబుల్ గా చాలా నచ్చింది, ఇది నేను మళ్ళీ ఫ్యూచర్ లో ఈ డే గురించి ఆలోచిస్తా అన్న సిచ్యువేషన్స్ రాసుకుంటా అంతే. ఇదొక మంచి పద్ధతి, బాగుంది. సో ఇంతకు ముందు ఏం రాసుకున్నావు? నేను మాకు స్కూల్లో టూర్ కి తీసుకెళ్తారు కదా, అలా 9th క్లాస్ లో మేము గోవా, కేరళ, మున్నార్, కన్యాకుమారి వెళ్ళామన్నమాట. అసలు మా ఫాదర్ ఎక్కడికి పంపించరు. నేను చాలా పేచి పెట్టి నాన్నమ్మ చేత బతిమలాడించుకొని వెళ్ళాను అనమాట. చాలా మెమరబుల్. ఈచ్ అండ్ ఎవ్రీ డే మేము 4 hours పడుకున్నాం లిటరల్లీ. మిగతాదంతా స్పెండ్ చేసాం, ఎంజాయ్ నైట్ లో అంతా. వెరీ నైస్. సరే, ఇంతకీ ఆన్సర్ ఏంటి? 16 days కావ్యాస్ డైరీయా? నాకు రెండు తెలియదు, అసలు ఆన్సర్ తెలియదు, గెస్ అంతే. ఏంటి? ఆప్షన్ బి కావ్యాస్ డైరీ. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు తీసుకో. ఇంక తీసుకున్నా చాలా. ముగ్గురు దగ్గర 1, 1, 1. ఓకే, నీకు 3. చార్మి నటించిన మంత్ర సినిమాలో హీరో ఎవరు? ఆప్షన్స్. ఏ శివాజీ, బి బ్రహ్మాజీ. శివాజీ, బ్రహ్మాజీ, పోనీ ఛాయాజీ. సుమాజీ అని పెట్టుకోవచ్చు, ఇంకా బాగుండేది. హీరో కదా, హీరోయిన్ అయితే నేను పెట్టుకునేదాన్ని పేరు. కుछ बोलो जी. మ్యాచ్ ఫిక్సింగ్ లాంటివి నోరు విప్పు జీ. చెప్పలేదు. కుछ చెప్పు జీ. శివాజీ. కరెక్ట్ జీ. ఏయ్, నీకు 3G వచ్చింది. గాయత్రి 2, అరుణ 1G. నీకు 4G ఇవ్వాలనుంది కానీ నీకు కూడా 3G. సెకండ్ క్వశ్చన్. తల్లి తనని రోటికి కట్టేసినప్పుడు కృష్ణుడు ఆ రోలుని రాక్కెళ్తూ 2 చెట్లను కూల్చాడు. అవి ఏ చెట్లు? 2 చెట్లు. నేను 2 చెట్ల, వేప చెట్ట, మర్రి చెట్ట అని అడగట్లేదు. వాట్ ఈస్ ఇట్? యా ఐ మీన్ టు సే అవేం చెట్లు నేను అడుగుతున్నాను. మళ్ళీ ఆప్షన్స్ ఏమో. ఏ చింత చెట్లు, బి మద్ది చెట్లు. మద్ది చెట్లు. కరెక్ట్. 3 పాయింట్స్ తీసుకో. థ్యాంక్ యూ. సారిక 1, గాయత్రి 2. తల్లి యశోద కృష్ణుడి అల్లరి భరించలేక అతన్ని ఒక పెద్ద రోలుకి కట్టి తన పనిలో పడింది. కృష్ణుడు ఆ రోల్ని లాక్కెళ్తూ 2 చెట్ల మధ్యలో నుంచి వెళ్ళిపోయాడు. అప్పుడు ఆ చెట్లు కూలిపోయాయి. ఆ చెట్లు మద్ది చెట్లు. నిజానికి అవి చెట్లు కావట చెట్లల్లాగా ఉన్న వేరే వాళ్ళు.
వారి పేర్లు నలకూబరుడు, మణిగ్రీవుడు. వారిద్దరూ కుబేరుని కుమారులు. ఏదో శాపం వల్ల వాళ్ళు చెట్లలాగా ఉండాల్సి వచ్చింది. కృష్ణుడు వచ్చి చెట్లను కూల్చడంతో వారికి శాప విమోచనం జరిగి మళ్ళీ మామూలు రూపంలోకి వచ్చారట. అది భాగవతంలోని కథ. వాళ్ళ మమ్మీ రోలు కట్టపోయి ఉంటే ఇవన్నీ జరిగేవే కావు కదా. వాళ్ళకి శాప విమోచనం కలిగేది కాదు. కృష్ణ పరమాత్ముడు మామూలు వాడా, అంతా నడిపించాడు. కానీ ఈ రోజుల్లో ఒకవేళ పిల్లలు అలా అల్లరి చేస్తే 2 పెద్ద పెద్ద టవర్లకి కట్టాల్సి వస్తుంది. చెట్లు ఎక్కడ ఉన్నాయి అసలు కట్టడానికి? సుమ్మగారు మిమ్మల్ని చూస్తే ఇంకేం మాట్లాడాలనిపించదు. పోనీ ఆన్సర్స్ చెప్పగలుగుతారా? ఏమో అదే డౌట్. ట్రై చేయండి. ఓకే. మీ సైకాలజీ నాకు అర్థం అవుతోంది. మీ ఫస్ట్ క్వశ్చన్, చార్మి నటించిన జ్యోతిలక్ష్మి సినిమా డైరెక్టర్ ఎవరు? ఆప్షన్స్: ఏ సురేందర్ రెడ్డి, బి పూరి జగన్నాథ్. పూరి జగన్నాథ్. కరెక్ట్. తీసుకోండి 3. గాయత్రి 3. అరుణ 3. మన కడుపు నిండినప్పుడు అంటే మనకి ఆహారం అవసరం లేనప్పుడు స్రవించే హార్మోన్ ఏది? ఆప్షన్స్: ఏ లెప్సిన్, బి ఇన్సులిన్. ఇన్సులిన్. కాదు, లెప్సిన్. అదే. థ్యాంక్ యూ. ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవ్వని వాళ్ళకి డయాబెటీస్ diabetes వస్తుంది, మళ్ళీ ఎక్కించుకోవాల్సి వస్తుంది, ఇవన్నీ ప్రాబ్లమ్స్. ఇది లెప్సిన్. 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 ఓకే, రండి. ఓకే, సో మీ క్వశ్చన్, మాస్ సినిమాలో చార్మీతో పాటు నటించిన మరో హీరోయిన్ ఎవరు? ఒకసారి ఆవిడ డివిడిని తిరగేసుకుంటున్నారు. గుర్తొస్తుంది. కరెక్ట్ గా హీరోయిన్ వచ్చిన దగ్గరే స్క్రాచెస్ పడ్డాయి. నగ్మా సిస్టర్. సిస్టర్. సూర్య వైఫ్, కార్తీ వదిన, శివకుమార్ కోడలు కదా. రోషిని అక్క. జో. జో. ఓ, మీరు అలా ముద్దుగా పిలుస్తుంటారా? చెప్పండి పూర్తిగా. జో అంటారు కదా. జో అంటారు. జో అంటారా? ఇంకా నయం జోజో అంటారా? ఏ నయనతార, బి జ్యోతిక. జ్యోతిక. ఇప్పుడు మీరు ముద్దుగా ఏం పిలుస్తున్నారో అందరికి తెలియాలి కదా. ఇప్పుడు మీకు ఆవిడకి ఉండేటువంటి రిలేషన్షిప్ వేరు, ప్రేక్షకులకు తెలియాలి అనుకునేది వేరు. రిలేషన్షిప్ లేదు. మరి మీరు జో జో అంటే ముద్దుగా ఆయన పిలుస్తారు కదా అని అలాగే చెప్పేసా. ఓకే, తీసుకోండి 3. ముగ్గురు దగ్గర 3. ఆ ముగ్గురు దగ్గర ఒక్కొక్కటేనండి. అదే ఒకటి. మీకు 3. ఏ సంవత్సరం నాటికి మలేరియాని పూర్తిగా నిర్మూలించాలని కేంద్ర ప్రభుత్వం ఇటీవల లక్ష్యంగా పెట్టుకుంది? దోమల్ని. మలేరియానా? ఆప్షన్: ఏ 2030, బి 2020. 2020. కాదు, 2030. అయ్యో. ఆగ్నేయ ఆసియా అంటే ఆగ్నేసియాలో మొత్తం మలేరియా కేసులు 70% మన దేశంలోనే ఉన్నట్టు, మలేరియా మరణాల్లో 69% మన దేశంలోనే అవుతున్నట్టు తెలిపింది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా జాతీయ మలేరియా నిర్మూలన కార్యాచరణ ప్రణాళికని ఢిల్లీలో ప్రారంభించారు. అక్కడ ప్రారంభిస్తే మాత్రం ఇది అందరూ కలిసికట్టుగా చేస్తేనే గాని నిర్మూలన అవ్వదు. సో మన ఇళ్లలో కూడా మనం జాగ్రత్తగా నీళ్లు అవి నిల్వ ఉంచకుండా ఎప్పటికప్పుడు కొంచెం డస్టింగ్ అది చేసుకుంటూ, మనకు మనం డస్టింగ్ మాత్రమే కాదు, ఇల్లు కూడా కొంచెం క్లీన్ గా పెట్టుకుంటూ, కొబ్బరి బొండాలు అవి తీసుకొచ్చి పెట్టేస్తూ ఉంటారు, వాటిని అలాగే పడేస్తారు, వాటిలో కొంచెం నీళ్లు ఉంటాయి, ఈజీగా వచ్చి ఎగ్స్ వేసేస్తూ ఉంటాయి. ఎగ్స్ అంటే మన ఆమ్లెట్ వేసుకునేవి కాదు, అవి పెంచుకునేవి అనమాట. సో అందుకని కొబ్బరి బొండాలు అవి నిల్వ ఉంచకుండా నీళ్ళు అవి జాగ్రత్తగా కుండీలు పూల మొక్కలు అవి పెట్టినప్పుడు కింద మనం కొంచెం బేసిన్లు అవి పెడుతూ ఉంటాం, నీళ్లు కింద పడిపోకుండా. వాటిల్లో కూడా నీళ్లు నిల్వ ఉంచకుండా జాగ్రత్త పడుతూ ఉన్నట్టయితే మళ్ళీ వర్షాకాలం వచ్చేస్తుంది, ఈ మలేరియా కేసెస్ ఎక్కువైపోతూ ఉంటాయి. మనమా దోమలా చూసుకుందాం. ఓకే, ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాం. ఉమెన్స్ ఆలిక్ స్టార్ మహిళలో 4వ రౌండ్. బోలో చిత్రం బోలో. గాయత్రి మనకి వీణ, తను వీణ ఎలా వాయిస్తుంది, ఏ పాట వినిపిస్తుందో చూద్దాం. ఏ పాట వాయించబోతున్నారు? నేను శ్రీగణనాథం అని వినాయకుని గీతం. శ్రీగణనాథ్.
మా పద సరి రి సద ప మ ప రి మ పద మ పద ప మ గరి సరి మా గరి సరి గరి స రి మ పద మ పద ప మ గరి స. ఇది వాయించబోతున్నారు. ఏంటి కోకిల ముందు కుప్పగంతుల్లాగా సుమా ముందే నాన్న? నేను కోకిల కాదు, నేను కాకినే, కానీ నేను కూడా సంగీతం నేర్చుకున్నా. ఇప్పుడు మాకు వినిపించు. ఓకే, సో ఈ మధ్యనే నేర్చుకుంటున్నట్టున్నావు కదా, ఎందుకంటే స్వరాలు వినిపిస్తున్నాయి, సాహిత్యం వినిపించట్లేదు. స్వరం మాత్రమే వాయించాను, సాహిత్యం. అదే అదే, ఇంకా జస్ట్ నేను ఒకసారి ట్రై చేయొచ్చా వీణ స్టెప్? గగ పాప ద ప సా స రి స ద ద ప ద ప గ గ రి సరి గ ప గ పద ద ప మ ప రి మ పద మ ప ద ప మ గ రి స ద ప మ ప రి మ పద మ ప ద ప మ గ రి సరి మా గ రి సరి గ రి సరి మ పద మ ప ద ప మ గ అరణ గణ సేవిత సిద్ధి వినాయక తే నమో నమో లంబోదర లకుమికర వినోద. వచ్చింది వచ్చింది, చాలా మర్చిపోయి చాలా తప్పులు వాయించాను, నన్ను మనస్ఫూర్తిగా మీరు క్షమించారు. కానీ ఈ రోజు నువ్వు వీణ తీసుకురావడంతో మళ్ళీ నాకు వీణ నేర్చుకోవాలనిపిస్తాను. ఐ వాంట్ టు లెర్న్ ఇట్. ఇంట్రెస్ట్ పెట్టి నేర్చుకోలేదు, మా అమ్మ బలవంతంతో నేర్చుకున్నాను. నేను అప్పుడు మా అమ్మ అన్నిట్లోనూ నన్ను తోసేసింది, నేను అన్ని కొన్ని నేర్చుకుని యాంకర్ని అయ్యా. సరే, ఇప్పుడు వీణతో నేను ఇవాళ వచ్చానంటే పిక్చర్స్ కూడా అలాగే వచ్చి ఉంటాయి. మొదటి చిత్రం చూడండి, ఈలోగా నేను ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను. ధనలక్ష్మి, రీచా గంగోపాధ్యాయ. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. నేను వీణ వాయిస్తుంటే నేనేమైనా తక్కువ తిన్నానా అని తంబురా వాయిస్తుంది రీచా. వెరీ నైస్. నెక్స్ట్ చిత్రం. సారిక, త్వరగా మీటండి. మీటాలా? మీటండి. శర్వానంద్. చూద్దాం. ఏ శర్వా, ఏంటది నువ్వు సితార్ని పట్టుకుని గిటార్లో వాయిస్తున్నావు? ఓకే, కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం. చార్మి. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. ఏం చార్మి వీణ లేకుండా వచ్చావు? ఓ, బర్త్డే కాబట్టా? కమాన్, సెలబ్రేట్. హ్యాపీ బర్త్డే టు యు చార్మి. నెక్స్ట్ చిత్రం. ధనలక్ష్మి. అమలా పాల్. అమలా పాల్ కరెక్టా కదా చూద్దాం.
గిటార్ వాయిస్తోంది. బాగా వాయించమ్మా, ప్రాక్టీస్ చేయి. నాలాగా ఏదో ఒక రోజు పైకి వస్తావు అంటే స్టేజ్ పైకి. నెక్స్ట్ చిత్రం. గోపిక. నెక్స్ట్ చిత్రం. చిరంజీవి. చూద్దాం. వీణ స్టెప్. చిరంజీవి గారు నేను కూడా వేస్తున్నాను చూడండి. సో ఈ రౌండ్ లో అందరూ వీణలతో వచ్చారు, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ తో వచ్చారు. చిరంజీవి గారు వీణ లేకపోయినా సరే వీణ 10 కాలాల పాటు కాదు, కొన్ని కాలాల పాటు గుర్తుండిపోయేలా చేశారు. 5వ రౌండ్ ఆట ఆడుకుందాం రా. మీ గేమ్, ఒక బంతిని తీసుకోండి, దాన్ని కింద వేసి కొట్టి ఇందులోకి పట్టుకోండి. ట్యాప్. ఇంట్లోకి ట్రాన్స్ఫర్. డోంట్ గో. ఆగు. ట్రాన్స్ఫర్ 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 ట్రాన్స్ఫర్. వేసే. చేతులు మార్చుకోకుండా ఇలాగే మీరు ఇది లెఫ్ట్ హ్యాండ్ దీనికి, రైట్ హ్యాండ్ దీనికే పెట్టేసుకుంటే మీకు ఈజీ అయిపోతుంది. మీరు ఫస్ట్ బంతిని కింద బౌన్స్ చేసి పడితే 6 పాయింట్లు, మళ్ళీ షిఫ్ట్ చేసినప్పుడు 6, అలా షిఫ్ట్ చేసుకుంటూ వెళ్తేనే ఫైనలీ అందులో పడితేనే మీకు ఈ పాయింట్లు అన్నీ యాడ్ అవుతాయి, లేకపోతే అన్నీ పోతాయి. ఓకే, మేము స్టాప్ ఇట్ అనే టైంకి మీరు ఆట ఎక్కడి వరకు ప్రోగ్రెస్ అయ్యిందో, ఎన్ని మార్చారో అన్ని పాయింట్లు ఇచ్చేస్తాం. ఓకే, రెడీ? 1 2 3 గో. ఒక బంతికి 30 పాయింట్లు వస్తాయండి. సో ఇక్కడ 4 ఉన్నాయి కాబట్టి 4 × 30 120 వచ్చింది. ప్లస్ ఒకసారి ట్యాప్ చేశారు, దానికి 6, ట్రాన్స్ఫర్ చేశారు 6, అంటే 12, అంటే 132 పాయింట్లు వచ్చాయి. ఇక్కడికి వచ్చినాక స్టాప్ ఇట్ అన్నారు కదా, తీసుకోండి. అతిగా ఆశపడకే టోస్టర్. రెడీ? 1 2 3 గో.
ఈ 4కి 30 అంటే ఒక్కొక్క దానికి 30 అంటే 120 ప్లస్ 6 126 డిన్నర్ సెట్. రెడీ 1 2 3 గో. మూడు ఇంటూ 30 90 ప్లస్ 6 96 సాస్ పాన్ సెట్. గాయత్రి మీ టార్గెట్ 127 అంటే మీరు 5 బంతులు వేసుకోండి. లీడ్ సారిక స్కోర్ దాటాలి అంటే మీ టార్గెట్ 127. రెడీ 1 2 3 గో. ఒక బంతి ఏదైతే ఉందో నువ్వు కంప్లీట్ గా వేసుకుంటూ వచ్చావు కానీ అందులోకి వేయలేకపోయావు నువ్వు. సో 1 2 3 4 5 ఇంటూ 30 అంటే ఇంటూ 30 అంటే ఎంత వచ్చింది చెప్పు. 150. నేను ఎంత చెప్పాను నీకు? 127 కదా, 150 వచ్చింది. నిజంగా అసలు 127 వచ్చుంటే విన్ అయిపోయి ఉండేదాన్ని. సో సారీ, బెటర్ లక్ నెక్స్ట్ టైం. థ్యాంక్ యూ. ఇట్రా 150 పెద్దదా 127 పెద్దదా చెప్పు. 150 పెద్దది. మరి నువ్వే గెలిచావు పిచ్చి పిల్ల. కంగ్రాట్స్. నిన్ను చూడకుంటే చాలు చెప్పల్లో నా పింపుల్, నీ చూపే తాకిందంటే పొంగల్లో సైకిల్ లేని హ్యాండిల్, నా తోడై నువ్వే ఉంటే 1000 వాట్స్ క్యాండిల్. సో ఈ రోజు నువ్వు విన్నర్ గా రైస్ కుక్కర్ అండ్ మైక్రోవేవ్ ఓవెన్ గెలుచుకున్నావు. కంగ్రాట్స్. మళ్ళీ కలుద్దాం స్టార్ మైల్. అంతవరకు సెలవు. బాయ్ బాయ్. పెళ్లి అంటే ఏంటో తెలుసా? 100 ఏళ్ల పంట. చెప్పనా? చెప్పు. ముందు ఆరాటం, తర్వాత పోరాటం. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి. సడన్ గా సుమకి ఏమైంది అనుకుంటున్నారు వీళ్ళు? అందాల సుమ పలుకులు, అందరికీ ఆనందం. స్టార్ మహిళ ప్రోగ్రాం ప్రపంచానికి పరవశం. మల్లెపూలే మల్లెపూలే వేడి వేడి. గులాబీ అలియాస్ జిలేబీ. చిచి కాదు. అయ్యో. జాజి మల్లివాన
Zula, Damuki, Fibo, Sibo, and no, Rano, Damba, Damba, Bugo, Kiliki. 24, 25, 24, 25 మన ఎపిసోడ్ నంబర్. నారు పెడింకోపుచే లో మీ నారైకయే ఇప్పటికింకా నా వయసు నిండా 16. పక్క వాళ్ళు ఏడుస్తుంటే హాయిగానే ఉంటుంది మరి.